సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సహస్ర ఈ రోజు మనతో ఉన్నారు. మాయల మునగాడి రాత్రి బూట్లోడే అసలు 1 మిలియన్ ఫాలోవర్స్ నీకు రావడానికి నువ్వు అసలు ఏం చేసావు ఇన్స్టాగ్రామ్ లో అని? నాకు ఒక పర్టికులర్ నీష్ అనేది ఏం లేదు. అంటే ఇది నీకు ప్యాషనా లేదంటే ప్రొఫెషనా? ఇప్పుడు నీకు ఇది ప్యాషన్ ఉండే ఇప్పుడు ప్రొఫెషన్ అయిపోయింది ఆల్మోస్ట్. సో నీ మీద చాలా ట్రోల్స్ వస్తున్నాయి, మీమ్స్ వస్తున్నాయి, అవి నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటావు? కొన్ని స్పోర్టివ్గా తీసుకుంటా, అసలు వల్గారిటీ లేకుండా చాలా బాగుంటుంది. కొన్ని వల్గర్గా చేస్తారు. అండ్ నీకు శత్రువులు కూడా ఎక్కువే అని విన్నాను. మరి ఇఫ్ దే ఆర్ నాట్ రెడీ టు డిస్కస్ అబౌట్ ఇట్ అండ్ దే వాంట్ టు కీప్ దిస్ ఎనిమిటీ అంటే నో వరీస్. ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పాలనిపిస్తే హీరోయిన్ గా కన్నింగ్ క్యారెక్టర్ వస్తే చేస్తావా? బోల్డ్ క్యారెక్టర్స్ మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అంటే నీకు లవర్స్ కన్నా కూడా ఎక్కువ హేటర్స్ ఉన్నారనమాట? లేదు, నో. మేబీ ఒక లైక్ 5% అవుట్ ఆఫ్ 100. లవర్సా హేటర్సా? లవర్స్ ఆర్ 95%. ఓకే. సహస్ర, నిన్ను ఎక్కువగా సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు? లైక్ ఈ ప్రొఫెషన్ లో, ఈ ప్లాట్ఫామ్ నువ్వు ఎంచుకున్నావు కదా, ఎక్కువ సపోర్ట్ ఎవరి నుంచి నీకు దొరుకుతుంది? మా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్. ఐ చూస్ మై సర్కిల్ వెరీ వైజ్లీ. కెన్ యూ స్పెసిఫై? లైక్ ఎవరు? ఫ్యామిలీలో కూడా మమ్మీయా, డాడీయా, ఫ్రెండ్స్ లో బెస్ట్ ఫ్రెండా? హోల్ ఫ్యామిలీ ఐ షుడ్ సే. ఈ రోజు కూడా మా ఇంట్లో ప్రతి ఒక్కరు స్టేటస్ పెట్టుకొని కంగ్రాట్స్ హనీ పాప, అందరు, ఈచ్ అండ్ ఎవ్రీ వన్. దాని తర్వాత ఫ్రెండ్స్ లో వచ్చేసరికి ఆల్మోస్ట్ నా అందరు ఫ్రెండ్స్, శ్రేయ అండ్ మా కాలేజ్ ఫ్రెండ్స్, వీళ్ళందరూ కానీ ఇప్పుడు కిరణ్ బ్రో, వీళ్ళందరూ అంటే వీళ్ళు ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళు నాతోటి. దే నో మీ వెరీ వెల్ ఫ్రమ్ ఇన్సైడ్ అండ్ అవుట్. సో వాళ్ళు బాగా అంటే ఇప్పుడు నా కోపం వస్తే కూడా హర్ట్ గారు, ఓకే ఇంతే మళ్ళీ మాట్లాడతారు. హర్ట్ అవ్వరని చెప్పేసి నువ్వు ఊరికే కోపం తెప్పిస్తావు? ఊరికే లేదు, నేను మళ్ళీ వెళ్ళి అపాలజైజ్ చేస్తాను కాబట్టి వాళ్ళు ఉన్నారు నాతోటి. ఓకే. నీ సోషల్ మీడియా హ్యాండిల్ ఎవరు చేస్తారు, అంటే ఎవరు చూసుకుంటారు? ఇట్స్ మీ. స్టార్టింగ్ లో మమ్మీ చూసుకునేది, 1 year వరకు మమ్మీయే చూసుకున్నారు. తర్వాత నేనే చూసుకుంటున్నా. బట్ ఇఫ్ ఐ హ్యావ్ టు డూ ఎనీథింగ్ బిగ్ అంటే డెఫినెట్లీ మమ్మీ హ్యాండిల్ చేస్తుంది. తర్వాత ఇంకా మీరే చిన్న చిన్నవి నేను చూసుకుంటా. ఆ తర్వాత మళ్ళీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసావా? చేసా, కానీ అందులో అంత యాక్టివ్ గా లేను. ఉండాలి ఇప్పుడు. ఇప్పుడు ఉండాలి అంటే ఏమైనా అనుకున్నావా మరి మైండ్ లో? హ్యూజ్ ప్లాన్స్, ఫుల్ ప్లాన్స్ అసలు. అంటే ఇది ఫ్యాషన్ డిజైనింగ్ కి సంబంధించా లేకపోతే? లేదు, ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ మై ఓన్ సాంగ్స్. అందులో యాక్ట్ చేయడం, డైరెక్షన్ చేయడం ఆ సాంగ్స్ కి నేను, అలాంటివి. లేకపోతే ఫన్నీ కంటెంట్ అలాంటివి ఉన్నాయి మైండ్ లో, అవి చేస్తా. అండర్ ప్రాసెస్? ఇంకా అనుకుంటున్నా? ప్రాసెస్ లో ఉన్నాయి, అవుతాయి. మేబీ ఒక 3-4 months లో అవుతాయి. మరి ఇప్పుడు నీకు ఇన్స్టాగ్రామ్ త్రూ కొలాబ్స్ ఎలా వస్తున్నాయి? గుడ్, నాట్ బ్యాడ్ అని చెప్పొచ్చు. సో బట్ నేను మోస్ట్లీ ఎక్కువగా చూస్ చేసుకోను కాబట్టి, సో గుడ్ నేను చూస్ చేసుకున్నా. ఫస్ట్ థింగ్, నేను ఆ బ్రాండ్, కొన్ని బ్రాండ్స్ ఉంటాయి దట్ మై ఏజ్ షుడ్ నాట్ డూ. సో నేను అలాంటి బ్రాండ్స్ నేను చూస్ చేసుకోను. సో మెయిన్ ఇంకా నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, సమ్ ఫీమేల్ ఎనర్జీ బ్రాండ్స్ ఉంటాయి కదా, లైక్ దే షుడ్ సపోర్ట్ ఫీమేల్ అన్నట్టు. అది నేను ఫ్రీగా చేసిన రోజులు కూడా ఉంది. ఐ వాంట్ నో పే, ఐ జస్ట్ డూ ఇట్ అన్నట్టు. ఇంకెవరికన్నా ఇవి ఉంటాయి కదా ఫౌండేషన్స్, లైక్ NGOs టైప్, ఆర్ఫన్స్ కి కానీ వీళ్ళకి సపోర్ట్, అవి చాలా వరకు